చేస్తున్నారు? ఫోన్ చేసావా అమ్మా? ఇప్పుడే ఫోన్ చేశానమ్మా. ఏం కూరలు? కూరలు వంకాయ శనగపప్పు, దోసకాయ పచ్చడి, మామిడికాయ పచ్చడి, మామిడికాయ పప్పు, ఇంకా అంటే చాలా బాగున్నాయి భోజనాలు. భోజనాలు చాలా బాగున్నాయి. నీకేం కూరలు ఇష్టం? ఇదివరకు ఏమేమి వండేదాన్ని ఎక్కువ? ఇదివరకు ఎక్కువ వంకాయ ములక్కాయ ఇవన్నీ వేసి అప్పడం పెట్టేదాన్ని. చాలా బాగుండేవి. పిల్లలందరికీ పెట్టేదాన్ని. మా నాన్న గురించి చెప్పు. మీ నాన్న? మా నాన్న పేరేంటి? దక్షిణామూర్తి గారు. తల్లి దక్షిణామూర్తి గారు అని చెప్పాలి. తల్లి దక్షిణామూర్తి గారు. మా నాన్న గురించి చెప్పు. ఎలా ఉండేవాళ్ళు? ఆయన మిలిటరీలో ఉండేవాళ్ళు. ఆయన మిలిటరీ సంబంధమే నేను చేసుకున్నాను. మిలిటరీ వాళ్ళని భయం లేకుండా బాగా 17 ఏళ్ళు 18 ఏళ్ళు మిలిటరీ సర్వీస్ చేశారు. పెళ్ళి 60 ఏళ్ళు అవుతుందా? 60 కాదు, 55 ఏళ్ళు అట్లా. 55 56 ఏళ్ళు అయింది. 2 అమ్మాయిలు 2 అబ్బాయిలు. పెద్ద అమ్మాయి అంబిక. అమ్మాయి సాగర్ లో పుట్టింది, మధ్యప్రదేశ్ అక్కడ. తర్వాత చిన్న అమ్మాయి అంబాల, పంజాబీ స్టేట్. మిలిటరీలో ఉన్నాం కదా. తర్వాత అబ్బాయి ఝాన్సీలో పుట్టాడు. ఒక అబ్బాయి పెద్ద పరమేశ్వర. ఈ చిన్న అబ్బాయి జగన్మోహన్ రావు. 4 పిల్లలు. నాన్నగారికి మా నాన్నకి 4. ఇంకా విజయవాడ వచ్చినాక ఏం చేసేవాడు? మిలిటరీ రిటైర్డ్ అయ్యాక చెప్పిపోయింది. మిలిటరీ రిటైర్డ్ అయినాక మా పిల్లలు ఆయన బ్యాంకులో తీసుకెళ్ళి పెట్టి చూపించారు. తర్వాత ఆయన ద్వారానే ముందు బ్యాంక్ జాబ్ వచ్చింది ఆయనకి. సెక్యూరిటీ గార్డుగా వచ్చింది. మిలిటరీలో చేశారు కదా, సెక్యూరిటీ గార్డుగా వచ్చింది ఆయన. రిటైర్డ్ అయిన తర్వాత ఈ విజయవాడ వచ్చి ఏ ఉద్యోగం లేకుండా ఎట్లా బతుకుతామా ఎట్లా అని భయం వేసింది. మా చిన్నమ్మాయి అయితే చేసుకుని పోతుంది. చెప్పమ్మా నాన్న గురించి. దాని గురించి మేము అక్కడ విజయవాడలో కృష్ణలంకలో స్థలం కొనుక్కుని ఇల్లు కట్టుకున్నాం. మేము స్థిరపడ్డాం. అక్కడ ఈ పిల్లల పెళ్ళిళ్ళు అవి కూడా చేసాము. ఆ పిల్లలకి పెద్ద అమ్మాయికి ఒక 2 పిల్లలు, ఒక అబ్బాయి అమ్మాయి, చిన్న అమ్మాయికి ఒక అబ్బాయి. తర్వాత మగ పిల్లలకి ఏమన్నా పెద్ద అబ్బాయికి ఒక అబ్బాయి, చిన్న అబ్బాయికి ఏమో 2 అమ్మాయిలు, 2 ఆడపిల్లలే. మా అంతా బాగానే ఉన్నారు, స్థిరపడ్డారు, అందరూ చాలా బాగున్నారు.